పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిస్సార భూమిలో నాటబడిన విత్తనం. ప్రియులారా, విత్తువాని ఉపమానంలో యేసు ప్రభువారు చెప్పిన రెండవ వ్యక్తి వాక్యాన్ని గొప్ప సంతోషంతో అంగీకరించాడు. కానీ వాక్యం పట్ల అతనికి సమర్పణ శూన్యం. వారి హృదయంలో వాక్యం వేరుపారదు. మొక్క ఎదగాలంటే బలమైన వేరు వ్యవస్థ అవసరమైనట్లే మనం వాక్యంలో వేరు పారి స్థిరపడాలి. ప్రియులారా, నిస్సార భూమిలో నాటబడిన విత్తనం లోతైన నేలలో నాటబడిన విత్తనము కంటే వేగముగా చిగురించి పెరుగుతుంది. ఎందుకంటే దానికి పైకి పెరగడానికి తప్ప లోతు లేదు. అయితే లోతైన నేలలో విత్తనం మొదట వేర్లను అభివృద్ధి చేసుకోవడానికి శక్తినంతా వాడుతుంది. నిస్సార నేలలోని మొక్క మరో విత్తనం కంటే కొంతకాలం ముందున్నట్లుగా కనబడుతుంది, కానీ అది నిలవదు. ప్రియులారా, అది ఎండి చనిపోగా వేర్లున్న విత్తనం బలముగా ఎదిగి ఫలిస్తుంది. మన జీవితాల్లో ఫలించకుండా వాక్యాన్ని ఆపడానికి శ్రమలు, హింసలు, బాధలను సాధనాలుగా అపవాది వాడుతాడని గమనించండి. ప్రియులారా, మనలను మెరుగుపరచడానికి అవి దేవుడు తెచ్చే మంచి విషయాలు కావు. వాక్యము నుండి దృష్టిని మళ్లించి మనలో వాక్యం వేరును ఆపడానికి అవి సాతాను వాడే సాధనాలు. పందెములో పరిగెత్తే తీరు గురించి అపహసించే వారితో వాదించడానికి ప్రేక్షకుల వద్ద సమయాన్నంతా గడిపే క్రీడాకారుని వలె ఉంటుంది. అతడు వాదనలో గెలవచ్చు, కానీ పందెములో ఓడిపోతాడు. ప్రియులారా, బహిరంగ ఎదుగుదల మీద పెట్టే అత్యధిక దృష్టి నిన్ను అసహనానికి, వాక్య సత్యములో స్థిరపడేలా సమయాన్ని తీసుకోకుండా గురి చేస్తుంది. ఇది ఎల్లప్పుడూ ఫలహీనతకు దారితీస్తుంది. రాత్రింబగలు వాక్యాన్ని ధ్యానించకుండా, ఏదీ ఆటంకపరచకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మార్గం అభివృద్ధి చెంది చక్కని విజయాన్ని కలిగి ఉంటావు. ప్రియులారా, నీ జీవితంలోని ప్రతి విభాగంలో మొదట వాక్యాన్ని నిత్యము ఉంచడం వలన నీలో వాక్యం ఎంతగా వేరుపారుతుందంటే ఏదీ దాన్ని తొలగించలేదు. కనుక దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుందాం. వేరు పారి స్థిరపడే రీతిగా చూద్దాం. బహుగా ఫలిందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు రక్షణ లేక నశించిపోతున్నారు. అటు బిడ్డలకు కావలసిన రక్షణ ఇవ్వండి. నీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మండల కాలంలో అనేక మంది ప్రభువా
ఎంతగానో తండ్రి ఉపవాసం నుండి నాయన నిత్యము నిన్ను స్తుతిస్తున్న బిడ్డలున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మరీ ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన ఆత్మీయ శక్తిని మీరు అనుగ్రహించండి. మీరే తోడై ఉండండి. చిన్నారి బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించి మరీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసినటువంటి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యముతో ఉన్నవారు ఉన్నారు, సమస్యలతో ఉన్నవారు ఉన్నారు ప్రభువా. వారికి కావలసిన ఆరోగ్యాన్ని నాయన సమాధానములను మెండుగా దయచేయండి. మీరే తోడుగా ఉండమని తండ్రి నాయన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, నీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తం నుంచి ఇంకొన్ని బలమైన సాధనములుగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.